హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో షెర్లాక్ హోమ్స్ డీల్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తాను. కేసు పేరు ద స్పెకల్డ్ బ్యాండ్. ఓపెనింగ్ సీన్లో ఒక కుర్రాడిని ఒక వ్యక్తి చేసి పట్టుకోవడానికి చూస్తాడు. ఆ కుర్రాడు తప్పించుకుని ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ కొంతమంది ఉంటారు. అక్కడున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ, రే త్రోన్, ఈ కుర్రాడు వెంట ఎందుకు పడుతున్నావు అని అతను అడుగుతాడు. ఆ పిల్లాడు నా బంగారం కొట్టేసి పారిపోతున్నాడు, అందుకే వాడి వెంట పడ్డా, నా వస్తువు నాకు తిరిగి ఇప్పించండి అని అతను అంటాడు. అవునా, ఆ వస్తువులు నీవే అని గ్యారంటీ ఏంటి అని ఇతను అడుగుతాడు. ప్రూఫా? అదిగో వాడి చేతిలోనే ఉంది కదా, మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే పోలీసులను పిలవండి, వాళ్లే మొత్తం నిజం తెలుస్తారు అని అతను అంటాడు. ఇక్కడున్న వీళ్ళందరూ నా గెస్టులు, అనవసరంగా ఇక్కడ నువ్వు గొడవ చేయకు అని చెప్పి ఇతను ఆ త్రోన్ని నీళ్ళల్లోకి తోసేస్తాడు. కట్ చేస్తే ఇతను తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే అతని కూతురు తనకి కాబోయే హస్బెండ్ పెర్సీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం వరీ అవ్వకు, మనకి ఇంకో కొన్ని వారాల్లో పెళ్ళైపోతుంది కదా, అప్పుడు ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తానులే, సరే నేను ఇంక వెళ్ళాలి అని చెప్పి ఆ పెర్సీ వెళ్తుంటే అప్పుడే ఇతను ఇంట్లోకి వస్తాడు. సార్, నేను ఇంక లండన్కి వెళ్తున్నా అని చెప్పి పెర్సీ వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రి అవుద్ది. అతను ఇంట్లో చెస్ ఆడుతూ కూర్చుంటాడు. ఆ అమ్మాయి లోపలికి వచ్చి, ఇందాక ఆ త్రోన్తో గొడవ పడ్డారంట, ఎందుకు మనకి గొడవలు అని చెప్పి ఆ అమ్మాయి అంటే, ఇతను ఆ అమ్మాయి చేతిని బలంగా పట్టుకొని, ఇవన్నీ నీకెందుకు, వెళ్ళి నీ పని చూసుకో అని అతను అంటాడు. ఆ అమ్మాయి తన రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటే ఆ రూమ్లో ఏదో రిపేర్ వర్క్స్ జరుగుతుండడం చూసి ఆ అమ్మాయి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నా రూమ్లో ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అదా, నీ రూమ్లో గోడలు పాడైపోయాయి, వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నా, నువ్వు అప్పటి వరకు నీ సిస్టర్ రూమ్లో ఉండు అని అతను చెప్తాడు. జూలియా రూమ్లోనా? అమ్మో, నా వల్ల కాదు అని ఆమె అంటుంది. ఏ, ఆ రూమ్కి ఏమైంది, పోయి పడుకో, ఇంకా డిస్కషన్లో పెట్టద్దు అని అతను అంటాడు. ఈమె కోపంతో వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత ఈమె తన సిస్టర్ జూలియా రూమ్కి వెళ్తుంది. ఆ రూమ్లో ఉన్న విండోస్ అన్ని క్లోజ్ చేసేసి ఆమె పడుకుంటుంది. అర్ధరాత్రి టైంలో ఇతను ఆ ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. ఇతను ఒక చిరుతను కూడా పెంచుతూ ఉంటాడనమాట. అర్ధరాత్రి వేళ ఈ అమ్మాయికి ఏదో విజిల్ సౌండ్ వినిపిస్తుంది. ఈ అమ్మాయి లేచి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తుంది, కానీ ఆమెకి ఏమీ కనిపించదు. కట్ చేస్తే ఈమె ఎర్లీ మార్నింగే షెర్లాక్ హోమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుస్తుంది. ఆ అమ్మాయి షివర్ అవుతుందని చూసిన హోమ్స్, మిస్సెస్ హడ్సన్, ఈమెకి ఒక కాఫీ తీసుకువస్తారా, పాపం ఈ అమ్మాయికి బాగా చలిగా ఉన్నట్టుంది అని హోమ్స్ అంటాడు. నేను ఇలా వణికిపోవడానికి కారణం చలి కాదు హోమ్స్, భయం అని ఆమె అంటుంది. భయం ఎందుకు, మీరు నా దగ్గరికి వచ్చారు కదా, ఇంకంతా సెట్ అవుతుందిలేండి, మీరు ట్రైన్లో వచ్చారు కదా అని హోమ్స్ అడుగుతాడు. అవును, మీకెలా తెలుసు అని ఆమె అడుగుతుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్లో మీ రిటర్న్ ట్రైన్కి సంబంధించిన టికెట్ కనిపిస్తుంది, మీరు చాలా త్వరగానే ఇంటి నుంచి బయలుదేరినట్టున్నారు, ఒక గుర్రపు బండిలో స్టేషన్ వరకు వచ్చారు కదా అని హోమ్స్ అడుగుతాడు. అవును, ఇదంతా మీకెలా తెలుసు అని ఆమె అడుగుతుంది. కంగారు పడకండి, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొద్దిగా మట్టి పడినట్టుగా మరకలవి ఉంటాను, మట్టి అక్కడ వరకు ఎగిరిపడిందంటే మీరు ఖచ్చితంగా గుర్రపు బండిలోనే కూర్చుంటారని అనుకున్నా అని హోమ్స్ చెప్తాడు. అవును హోమ్స్, అన్నీ కరెక్ట్గానే చెప్పారు, మీరు తెలివైన వారు కాబట్టే నా సమస్య మీకు చెప్పడానికి వచ్చా అని ఆ లేడీ అంటుంది. సరే, ఇంక సమస్య ఏంటో చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు. మీరు ఇంతకుముందు ఫెయిరంటోష్ అనే నా ఫ్రెండ్కి ఒక సమస్య వస్తే మీరే సాల్వ్ చేశారు, తను రిఫర్ చేస్తేనే నేను మీ దగ్గరికి వచ్చాను అని ఆ లేడీ చెప్తుంది. కట్ చేస్తే ఇక్కడ ఆ ఫెయిరంటోష్ ఈ అమ్మాయికి రాసిన లెటర్ని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూసి చదువుతాడు. నీ సమస్యకి పరిష్కారం కావాలంటే 221B బేకర్ స్ట్రీట్ లండన్లో ఉన్న షెర్లాక్ హోమ్స్ని కలువు అని ఆ లెటర్లో ఉంటుంది. అది అతను చదువుతాడు. కట్ చేస్తే ఇక్కడ ఆ అమ్మాయి అసలు ఏం జరిగిందో హోమ్స్కి చెప్తుంది. నా పేరు హెలెన్ సార్, మా నాన్న పేరు గ్రిమ్, ఆయన ఒక డాక్టర్, మా ఫాదర్ ఇండియాలోని కలకత్తాలో డాక్టర్గా చాలా ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు అని హెలెన్ చెప్తుంది. అవునా, మా వాట్సన్ కూడా డాక్టర్గా ఇండియాలో ప్రాక్టీస్ చేశాడు అని హోమ్స్ అంటాడు. కలకత్తాలోనే మా ఫాదర్ మా మదర్ని మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే మా మదర్కి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు, నేను మా అక్క జూలియా. మా మదర్ ఒక విడో, ఆమె విడో అని తెలిసి ఆమెకి మేమిద్దరం పిల్లలం అని తెలిసే డాక్టర్ గ్రిమ్ మా మదర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. మా మదర్కి ఆ టైంలో చాలా ఆస్తి ఉండేది, అదంతా డాక్టర్ గ్రిమ్మే హ్యాండిల్ చేసేవాడు. తర్వాత మేమంతా ఇంగ్లాండ్కి షిఫ్ట్ అయిన కొద్ది రోజులకే మా మదర్ ఒక రైలు యాక్సిడెంట్లో చనిపోయింది. తర్వాత మా ఫాదర్ డాక్టర్ గ్రిమ్ ఇంగ్లాండ్లో తన డాక్టర్ ప్రాక్టీస్ని వదిలేసి తనకి వారసత్వంగా వచ్చిన వాళ్ళ పాతిల్లున్న ఒక విలేజ్కి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళాక మా ఫాదర్ డాక్టర్ గ్రిమ్ చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోని సరిగ్గా ఫ్రెండ్షిప్ చేయడం కానీ, నైబర్స్తో సరదాగా మాట్లాడడం కానీ ఇలాంటివేమీ చేయకుండా అలా ఒంటరిగా ఉండేవాడు. అస్తమాను ఎవరో ఒకరితో గొడవలు పడుతూనే ఉండేవాడు. దాంతో ఆ విలేజ్లో ఉండే వాళ్ళంతా మా నాన్నను చూసి భయపడేవారు అని హెలెన్ చెప్తుంది. మీ నాన్న మీ ఇంటికి ఎవరిని రానిచ్చేవాడు కాదా అని హోమ్స్ అడుగుతాడు. లేదు సార్, ఎవరిని రానిచ్చేవాడు కాదు,
ఇప్పుడు నాకు కొన్ని వారాల్లో పెర్సీ అనే వ్యక్తితో మ్యారేజ్ అవుతుంది కదా, అతన్ని మా ఇంటికి రానిచ్చారు. అలాగే అప్పుడప్పుడు కొంతమంది జిప్సీస్ మా ఇంటికి వచ్చేవారు. అంతే, వాళ్ళని తప్ప ఇంకెవరిని రానిచ్చేవాడు కాదు మా ఫాదర్ అని హెలెన్ చెప్తుంది. జిప్సీసా అని వాట్సన్ అడుగుతాడు. అదే సార్, దేశ సంచారులు. వాళ్ళకి ఇల్లులు అవి ఉండవు. వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేస్తూనే ఉంటారు. మా నాన్న తన ల్యాండ్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చేవాడు అని హెలెన్ చెప్తుంది. అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి మా నాన్న కూడా ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. నేను మీకు చెప్పింది అర్థమైనట్టుంది. మా చిన్నప్పటి నుంచి నేను మా అక్క ఈయన వల్ల అసలు హ్యాపీగా లేము. ఈయన వల్ల మా ఇంట్లో ఏ సర్వెంటు ఎక్కువ కాలం వర్క్ చేసేవారు కాదు. సో ఆ పని కూడా మేమే చేసేవాళ్ళం. మా అక్క జూలియాకి 30 years ఉండగా ఆమె చనిపోయింది. 30 yearsకే మా అక్క హెయిర్ అంతా కూడా తెల్లగా అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్ కూడా అలాగే తెల్లగా అయిపోతుంది అని హెలెన్ చెప్తుంటే, మీ అక్క జూలియా ఎలా చనిపోయింది అని వాట్సన్ అడుగుతాడు. 2 years బ్యాక్ ఆమెకి ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత మా అక్క ముఖంలో ఆనందం చూసా. పెళ్ళైతే ఆ ఇల్లు వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని. అయితే ఆమె దురదృష్టం. కరెక్ట్గా ఆమె మ్యారేజ్కి కొద్ది రోజుల ముందే ఒకరోజు రాత్రి 11 ఆ టైంకి జూలియా నా రూమ్కి వచ్చి, నాన్న మళ్ళీ ఆ సిగరెట్ కాలుస్తున్నాడు, ఆ స్మెల్ భరించలేకపోతున్నా అని ఆమె నా రూమ్కి వచ్చింది. పోనీ మ్యారేజ్ అయ్యేంత వరకు నువ్వు నా రూమ్లోనే ఉండు అని నేను ఆమెకి చెప్పా. దానికి జూలియా ఆనందపడి, నేను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది అని జూలియా అన్నది. ఎందుకు భయం? నాకు కూడా త్వరలో మ్యారేజ్ అవుద్ది కదా, నేను లండన్ వచ్చేసి నీతో పాటే ఉంటా అని నేను అన్నా. హెలెన్, నీకు అర్ధరాత్రి టైంలో ఏమైనా విజిల్ సౌండ్స్ వినిపించాయా అని జూలియా అడిగింది. విజిలా? నాకేం వినిపించలేదే అని నేను అన్నా. కొద్ది రోజుల నుంచి నా రూమ్లో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైంలో ఏదో విజిల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎక్కడి నుంచా అని చూస్తే నాకేం కనిపించలేదు అని జూలియా అన్నది. అలా కాసేపు మేము మాట్లాడుకున్నాక జూలియా తన రూమ్కి వెళ్ళిపోయింది అని హెలెన్ చెప్తుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ రూమ్ డోర్ లాక్ చేసుకుంటారా అని హోమ్స్ అడుగుతాడు. ప్రతిరోజు లాక్ చేసుకుంటాం. ఎందుకంటే మా నాన్నకి ఇండియన్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఒక చిరుతపల్లి, కొన్ని కోతులు కూడా ఉన్నాయి. వాటికి భయపడే మేము డోర్స్ అవి లాక్ చేసుకుని పడుకునేవాళ్ళం అని హెలెన్ చెప్తుంది. ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలేదు. ఆ టైంలోనే నాకు జూలియా అరుపు వినిపించింది. నేను భయపడి బయటకు వచ్చి తన రూమ్కి వెళ్తే అప్పుడే జూలియా తన రూమ్ నుంచి బయటకు వచ్చి ఆమె ఇబ్బంది పడుతూ నాకు హెల్ప్ చేయి అని ఏడుస్తూ కింద పడిపోయింది. హెలెన్, దీని అంతటికీ కారణం స్పెకల్డ్ బ్యాండ్ అని నాతో అన్నది. స్పెకల్డ్ బ్యాండ్ ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చి, ఉండు నాన్నను పిలుస్తా అని హెలెన్ డాక్టర్ గ్రిమ్ని పిలుస్తానని వెళ్తే, వద్దు, నాన్నను పిలవద్దు అని జూలియా అంటుంది. అయినా జూలియా మాట వినిపించుకోకుండా హెలెన్ వాళ్ళ నాన్నను పిలుస్తుంది. డాక్టర్ గ్రిమ్ వచ్చి, హెలెన్ నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను అని అతను చెప్తాడు. అయితే డాక్టర్ గ్రిమ్ వచ్చే టైం కల్లా జూలియా చనిపోతుంది అని హెలెన్ వీళ్ళకి చెప్తూ బాధపడుతుంది. ఆ రోజు మీరు ఆ విజిల్ సౌండ్ వినలేదా అని హోమ్స్ అడిగితే, వినలేదు సార్ అని ఆమె చెప్తుంది. ఓకే, మీ అక్క జూలియా చనిపోయే టైంలో ఎలా ఉంది, ఐ మీన్ ఎలాంటి డ్రెస్ వేసుకుంది అని హోమ్స్ అడుగుతాడు. నైట్ డ్రెస్లోనే ఉంది సార్. ఆమె రూమ్లో ఒక క్యాండిల్ అలాగే మ్యాచ్ స్టిక్ కింద పడి ఉన్నది అని హెలెన్ చెప్తుంది. అంటే జూలియాకి నిజంగానే ఏదో సౌండ్ వినిపించడం వల్లే ఆమె నిద్రలేచి ఆ క్యాండిల్ వెలిగించి ఏమై ఉంటుందా అని చెప్పి అక్కడంతా చెక్ చేసి ఉండొచ్చు అని వాట్సన్ అంటాడు. పోలీసులకి ఈ విషయం చెప్పాక వాళ్ళు ఈ కేసుని చాలా రోజులు ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ వాళ్ళకి ఎలాంటి విషయం తెలియలేదు. అండ్ మా అక్క ఎలా చనిపోయిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు అని హెలెన్ అంటుంది. సో మీ సిస్టర్ తన రూమ్లో ఉండి డోర్ అండ్ విండోస్ అన్నీ లాక్ చేసుకున్నాకే ఆమెకి తన చావు ఎదురైందనమాట అని హోమ్స్ అంటాడు. నిజమే, కానీ ఆమె బాడీ పైన ఎటువంటి గాయాలు లేవు సార్, ఎవరూ ఆమెపై అటాక్ చేయలేదు కూడా అని హెలెన్ అంటుంది. పాయిజన్ ఇచ్చారేమో అని వాట్సన్ అంటాడు. డాక్టర్ ఆమె బాడీని మొత్తం టెస్ట్ చేశారు, ఆమె పాయిజన్ వల్ల కూడా చనిపోలేదని వాళ్ళు చెప్పారు అని హెలెన్ అంటుంది. మరి మీ అక్క చావుకి కారణం ఏంటని నువ్వు అనుకుంటున్నావు అని హోమ్స్ అడుగుతాడు. నేను అనుకోవడం అయితే ఆమె చివరి టైంలో చాలా నర్వస్గా ఫుల్ షాక్ అయిపోయి ఒళ్ళంతా వణికిపోతున్నట్టుగా కనిపించింది. సో మేబీ ఆ భయం వల్లే ఆమె చనిపోయి ఉండొచ్చు అని హెలెన్ అంటుంది. ఓకే, మీ అక్క చనిపోయే ముందు ఏదో స్పెకల్డ్ బ్యాండ్ అని ఏదో అన్నదన్నావు, ఏంటది అని హోమ్స్ అడుగుతాడు. ఏమోండి సార్, అదేంటో నాకు తెలియదు, ఆమె ఏదో ఆ టైంలో పిచ్చిగా మాట్లాడిందేమో అనుకున్నా అని హెలెన్ అంటుంది. నాకు తెలిసి ఈ జిప్సిస్ వాళ్ళ మెడలో ఏవో బ్యాండ్స్ లాంటివి వేసుకుంటారు, మేబీ అలాంటిదే అయి ఉండొచ్చు అని వాట్సన్ అంటాడు. ఆహా కాదు, నేను ఇంకా ఏదో అనుకుంటున్నా అని హోమ్స్ అంటాడు. మీ అక్క డెత్ తర్వాత ఏం జరిగింది అని హోమ్స్ అడుగుతాడు. ఏమవుద్ది సార్, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. లాస్ట్ మంతే నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న నా ఫ్రెండ్ పెర్సీ నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేశాడు. నేను అందుకు ఓకే చెప్పా అని హెలెన్ అంటుంది. అవును, మీ అక్కకి అప్పట్లో మ్యారేజ్ సెట్ అయింది అన్నావు కదా, ఆ మ్యారేజ్ మీ నాన్న డాక్టర్ గ్రిమ్కి ఇష్టమేనా అని హోమ్స్ అడుగుతాడు. ఆ మ్యారేజ్కి అతను ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు సార్ అని హెలెన్ అంటుంది.
అంతా ఓకే, ఇప్పుడు అసలు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి అని హోమ్స్ అడుగుతాడు. నిన్న నా రూమ్లో మా ఫాదర్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయిస్తున్నానని, అందుకే నన్ను మా అక్క రూమ్లో పడుకోమన్నారు. ఆ రూమ్లో మా అక్క జూలియా చనిపోయింది. నాకు ఆ రూమ్లో పడుకోవడం ఇష్టం లేదు. ఇంక తప్పక భయపడుతూనే పడుకున్నా. నా భయానికి తగ్గట్టుగానే మా అక్క జూలియాకి వినిపించిన ఆ విజిల్ సౌండే నిన్న రాత్రి నాకు వినిపించింది. ఇంకా ఆ టైంలో నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అని హెలెన్ అంటుంది. భయంతో వెంటనే నువ్వు క్యాండిల్ వెలిగించావా అని హోమ్స్ అడుగుతాడు. అవును వెలిగించా, ఆ సౌండ్ ఏంటో చూద్దామని. కానీ అక్కడ నాకు ఏమీ కనిపించలేదు. నాకింకా ఆ రూమ్లో ఉండడానికి భయమేసి వెంటనే రెడీ అయ్యి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి గుర్రబండి ఎక్కి తర్వాత స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చాను అని హెలెన్ అంటుంది. మీరు తెలివైన పని చేశారు. అయితే మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీరు నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నారా అని హోమ్స్ అడుగుతాడు. లేదే, నాకు గుర్తున్నంత వరకు మీకు నిజమే చెప్పా అని హెలెన్ అంటుంది. లేదు, మీ చెయ్యి మీద ఈ మార్క్స్ ఏంటి? మీ స్టెప్ ఫాదర్ నిన్న మిమ్మల్ని కొట్టాడా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, నిన్న ఆయన ఒక వ్యక్తితో గొడవపడి ఇంటికి వచ్చారు. కాసేపటి తర్వాత ఆ విషయం నాకు చెప్తే ఎందుకు అందరితో గొడవ పడుతున్నారని నేను అన్నా. ఆ మాటకు కోపం వచ్చి నా చెయ్యి బలంగా పట్టుకొని నన్ను తిట్టారు. అందుకే నా చేతి మీద ఆ మార్క్స్ ఉన్నాయి అని హెలెన్ అంటుంది. సరే, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాకు సరిపోదు. అందుకే ఈరోజే మేము మీ ఇంటికి వచ్చి ఆ రూమ్స్ అన్నీ చెక్ చేయాలి. ఈ విషయం మీ ఫాదర్కి తెలియకూడదు. వర్కౌట్ అవుద్దా అని హోమ్స్ అడుగుతాడు. మా నాన్నగారు ఇవాళ ఈవినింగ్ టౌన్కి వెళ్తానని నాకు చెప్పారు. ఆ టైంలో వర్కర్స్ కూడా ఉండరు. మీరు కావాలంటే ఆ టైంలో రండి అని హెలెన్ అంటుంది. పర్ఫెక్ట్, ఈరోజు ఈవినింగే మేము వస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని హోమ్స్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి హెలెన్ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక ఆ కేసు గురించి ఆలోచిస్తుంటే ఆమె ఫాదర్ డాక్టర్ గ్రిమ్ అక్కడికి వస్తాడు. ఇందాక అతను ఆ లెటర్ని చూస్తాడు కదా, అందుకే హోమ్స్ అడ్రస్ అతనికి తెలిసినమాట. మీ ఇద్దరిలో హోమ్స్ ఎవరో అని డాక్టర్ గ్రిమ్ అడుగుతాడు. నేనే, నాతో పనేంటి మీకు అని హోమ్స్ అడుగుతాడు. నీతో నాకు ఏ పని లేదు కానీ నువ్వు మాత్రం నా పనికి అడ్డురాకు. మా అమ్మాయి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు. ఆమె నీతో ఏం చెప్పింది అని డాక్టర్ గ్రిమ్ అడుగుతాడు. ఒకరు నాతో ఒక విషయం చెప్పి అది ఎవరికి చెప్పకూడదని చెప్తే ఆ విషయం నేను వేరే వాళ్ళకి చెప్పే టైప్ కాదు. కాబట్టి మీ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. మీరు బయలుదేరితే బెటర్ అని హోమ్స్ అంటాడు. బయలుదేరతాం, నా జోలికి రావద్దు హోమ్స్, బెండ్ తీసేస్తాను అని అక్కడే ఉన్న ఒక రాడ్ని తీసి దాన్ని బెండ్ చేసి వెళ్ళిపోతాడు. ఎలాంటి బెండ్లు చాలా చూసాం అని హోమ్స్ ఆ రాడ్ని స్ట్రైట్ చేసి, ఈ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నేను సేకరిస్తా. నువ్వు ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసి స్టేషన్కి వచ్చేయి. మధ్యాహ్నం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని హోమ్స్ అంటాడు. ఈ డాక్టర్ గ్రిమ్ కలకత్తాలో వర్క్ చేశాడు కాబట్టి ఆ టైంలో అక్కడే నా ఫ్రెండ్ కూడా వర్క్ చేశాడు. బహుశా ఇతని గురించి నా ఫ్రెండ్కి తెలుసు అనుకుంటా. నేను అతనితో మాట్లాడి ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని డాక్టర్ వాట్సన్ అంటాడు. అలాగే వచ్చినప్పుడు నీ రివాల్వర్ కూడా తీసుకురా అని చెప్పి హోమ్స్ వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం వీళ్ళు ట్రైన్ ఎక్కుతారు. డాక్టర్ గ్రిమ్ వైఫ్ చనిపోయింది కదా, నేను ఆమె విల్ పేపర్స్ని చెక్ చేశా. ఆమె చనిపోయే టైంలో ఆమెకి ప్రతి సంవత్సరం 1100 pounds వచ్చేవంట. అయితే అగ్రికల్చర్ ప్రైసెస్ పడిపోవడం వల్ల ఆ అమౌంట్ 750 poundsకి పడిపోయింది. సో ఈ అమ్మాయిలు ఇద్దరికి మ్యారేజ్ అయ్యే టైంలో ఒక్కొక్కరికి 250 pounds మనీ వెళ్తాయంట. సో ఇద్దరికి మ్యారేజ్ అయితే వాళ్ళకి ఆ 500 pounds వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలిన 250 poundsలో వాళ్ళ మ్యారేజ్ ఖర్చులకి మిగిలిన ఎక్స్పెన్సెస్కి పోతాయి. ఆ డాక్టర్ గ్రిమ్కి ₹1 కూడా మిగలదు అని హోమ్స్ అంటాడు. అంటే వీళ్ళకి మ్యారేజ్ అయితే ఆ డాక్టర్ గ్రిమ్కి ఎలాంటి మనీ మిగలదు కాబట్టే అతనే వీళ్ళ మ్యారేజ్ జరగకుండా ఆపుతున్నాడంటావా అని వాట్సన్ అడుగుతాడు. మేబీ అదే అయి ఉండొచ్చు, ఏది మనం కన్ఫర్మ్గా చెప్పలేం. అవును, నువ్వు నీ ఫ్రెండ్ని కలిసి ఆ డాక్టర్ గ్రిమ్ గురించి తెలుసుకుంటానన్నావు, ఏమైనా తెలుసుకున్నావా అని హోమ్స్ అడుగుతాడు. తెలుసుకున్నా. అతనికి ఈ గ్రిమ్ తెలుసంట. ఇండియాలో ఉండగా అతని ఇంట్లో ఒక దొంగతనం జరిగిందని అతను వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్ని కొట్టాడంట. దాంతో ఆ సర్వెంట్ చనిపోయాడు. అతను చనిపోవడంతో ఇతన్ని కొద్ది రోజులు జైల్లో పెట్టారంట. జైలు నుంచి వచ్చాక ఈ డాక్టర్ గ్రిమ్ తన ఫ్యామిలీతో కలిసి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యాడంట అని వాట్సన్ చెప్తాడు. అయితే ఈ డాక్టర్ గ్రిమ్ చాలా డేంజర్ క్యాండిడేట్ అనమాట అని హోమ్స్ అంటాడు. తర్వాత వీళ్ళు గుర్రబండిలో ఆ డాక్టర్ గ్రిమ్ ఇంటికి వస్తుండగా ఆ డ్రైవర్ హోమ్స్ వాళ్ళతో మాట్లాడుతూ, ఆ డాక్టర్ గ్రిమ్ ఇంటికి ఎందుకు సార్, అతనితో మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నారా అని అతను అడుగుతాడు. లేదు, మేము ఆర్కిటెక్ట్స్, మేము ఇక్కడ కొంతమంది ఇల్లు చూడడానికి వచ్చాం అని వాట్సన్ అంటాడు. ఆ డాక్టర్ గ్రిమ్ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి చెప్తున్నాను సార్, అతనితో జాగ్రత్త, చాలా కోపిష్టోడు, అందరితో గొడవలు పడతాడు. నిన్నే థ్రోన్ అనే వ్యక్తితో గొడవపడి అతన్ని నీళ్ళల్లోకి తోసేశాడంట. ఆ థ్రోన్ పోలీసులకు చెప్తానంటే ఆ డాక్టర్ గ్రిమ్ వాళ్ళ కూతురు హెలెన్ ఆ థ్రోన్కి కొంత మనీ ఇచ్చి ఆపిందంట. ఆ అమ్మాయి మంచిదే గాని వాళ్ళ నాన్నే మూర్ఖుడు అని ఆ డ్రైవర్ చెప్తాడు. అంతలో వీళ్ళు డాక్టర్ గ్రిమ్ ఇంటికి వస్తారు. హెలెన్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. మీ నాన్న ఇంతకు ముందు మా ఇంటికి వచ్చి హడావుడి చేశాడు అని హోమ్స్ హెలెన్కి చెప్తాడు. అంటే మా నాన్న నన్ను ఫాలో అవుతూ వచ్చాడనమాట.
నా మీద అతనికి డౌట్ వచ్చి ఉంటుంది అని హెలెన్ భయపడుతుంది. మీరు భయపడకండి, మేము వచ్చేసాంగా, ఇంక మిగిలింది మేము చూసుకుంటాం అని హోమ్స్ అంటాడు. హోమ్స్ వాళ్ళు ఆమె ఇంటి దగ్గరికి వచ్చి బయట అంతా చెక్ చేస్తారు. బెడ్రూమ్స్ కింద ఉన్నాయేంటి, పైన కదా ఉంటాయి అని వాట్సన్ అడుగుతాడు. ఈ ఇల్లు పాతది కదా సార్, అందుకే కిందకి షిఫ్ట్ అయిపోయాం అని హెలెన్ అంటుంది. మీ రూమ్ రిపేర్ చేయాల్సిన అవసరం ఏంటి, మీ బెడ్రూమ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని హోమ్స్ అడుగుతాడు. ప్రాబ్లమా, అలాంటిదేం లేదు సార్, అంతా బాగానే ఉండేది. మా నాన్న కావాలనే మా అక్క రూమ్లో నన్ను ఉంచాలని చెప్పి రిపేర్స్ అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడు అని హెలెన్ అంటుంది. తర్వాత హోమ్స్ అక్కడున్న విండోస్ అవి చెక్ చేసి ఈ విండోస్ క్లోజ్ చేస్తే ఎవరూ కూడా బయట నుంచి లోపలికి వచ్చే ఛాన్సే లేదు అని అంటాడు. హోమ్స్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆ జూలియా బెడ్రూమ్ని అంతా అబ్జర్వ్ చేస్తారు. అక్కడున్న ఒక తాడుని చూసి ఈ తాడు ఎందుకుంది ఇక్కడ అని హోమ్స్ అడుగుతాడు. అది ఒక బెల్ సార్, అది డైరెక్ట్గా మా హౌస్ కీపర్ రూమ్కి కనెక్ట్ అవుద్ది. అర్ధరాత్రి ఏమైనా మాకు హెల్ప్ కావాలంటే హౌస్ కీపర్ని పిలవడం కోసం ఆ బెల్ కనెక్ట్ చేశారు అని హెలెన్ చెప్తుంది. ఆ తాడేది కొత్తగా ఉంది, రీసెంట్గా పెట్టించిందా అని హోమ్స్ అడిగితే 2 years బ్యాకే పెట్టించారు అని ఆమె చెప్తుంది. అయితే మీ అక్క ఆ బెల్ని ఎక్కువగా యూజ్ చేయలేదా అని హోమ్స్ అడుగుతాడు. అసలు యూజే చేయలేదు, మాకెందుకు సార్ హెల్పర్స్, చిన్నప్పటి నుంచి మా పనులని మా ఓన్గా మేమే చేసుకుంటున్నాం అని హెలెన్ అంటుంది. ఓకే అని చెప్పి హోమ్స్ అక్కడ ఉన్న ఫ్లోర్ని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత ఆ బెల్కి ఉన్న తాడు నూపితే అసలు సౌండే రాదు. ఇదేంటి బెల్ కనెక్ట్ అయిందన్నావు, సౌండ్ రావట్లేదు అని వాట్సన్ అంటాడు. అదే వింతగా ఉంది అని చెప్పి హోమ్స్ అక్కడున్న చిమ్నీ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాడు. ఈ రూమ్కి అసలు ఆ వెంటిలేటర్ ఎందుకంటావు అని హోమ్స్ ఆలోచిస్తాడు. తర్వాత హోమ్స్ డాక్టర్ గ్రిమ్ రూమ్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడున్న ఈ బాక్స్లో ఏముంది అని హోమ్స్ అడుగుతాడు. అందులో పేపర్స్ ఉంటాయి సార్ అని హెలెన్ అంటుంది. అవునా, నేను అనుకోవడం అయితే ఇందులో పిల్లు ఉందని అనుకుంటున్నా, ఎందుకంటే బయట ఈ ప్లేట్ ఉంది, ఈ ప్లేట్లో పాలున్నాయి అని హోమ్స్ అంటాడు. నాకు తెలిసి అయితే ఈ ఇంట్లో ఎటువంటి క్యాటు లేదు సార్ అని హెలెన్ అంటుంది. అక్కడే చైర్ దగ్గర ఉన్న ఒక చైన్ని చూసి ఈ చైన్ లెపర్డ్ మెడకి కడతారా అని హోమ్స్ అడిగితే ఇలాంటి వాటిని కుక్కలకు కడతారు తప్ప లెపర్డ్కి కాదు అని వాట్సన్ అంటాడు. మాకు డాగ్స్ కూడా లేవు సార్ అని హెలెన్ అంటుంది. తర్వాత హోమ్స్ ఇంటి బయటకు వచ్చి మళ్ళీ అబ్జర్వ్ చేస్తాడు. ఇందాక మేము ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక ఇల్లు చూసాం, అది మీదేనా అని హోమ్స్ అడుగుతాడు. అవును సార్, అది మాదే, గెస్ట్ హౌస్ లాంటిది, కానీ అక్కడ ఎవరూ ఉండరు అని హెలెన్ అంటుంది. అక్కడి నుంచి చూస్తే జూలియా రూమ్ విండో కనిపిస్తుందా అని హోమ్స్ అడుగుతాడు. కనిపిస్తుంది అని హెలెన్ చెప్తుంది. సరే అయితే ఈరోజు నైట్కి మేము అక్కడే ఉంటాం. మీ ఫాదర్ ఇంటికి వచ్చేసరికి నీకు హెడేక్గా ఉందని చెప్పి నువ్వు జూలియా రూమ్కి వెళ్ళి పడుకో. కాసేపటి తర్వాత మాకు ఆ రూమ్ నుంచి ఒక క్యాండిల్ ద్వారా సిగ్నల్ ఇవ్వు, మేము వెంటనే జూలియా రూమ్కి వచ్చేస్తాం. తర్వాత నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో, మిగిలింది మేము చూసుకుంటాం అని హోమ్స్ చెప్తాడు. సరేనని హెలెన్ అంటుంది. హోమ్స్, నాకొక డౌట్, ఇవాళ రాత్రంతా అదే ఇంట్లో ఉందామంటున్నావు, మరి ఫుడ్ అది అలాగా అని వాట్సన్ అడుగుతాడు. నీకు తెలుసు కదా కేస్ టైంలో నేనేం తిన్నాని అని హోమ్స్ అంటాడు. నీకు కదా నాకు అడుగుతున్నా అని వాట్సన్ అంటాడు. బయటికి వెళ్ళి ఏ హోటల్ నుంచో పార్సిల్ తెచ్చుకుందాంలే, ఇప్పుడు అదంత అవసరమా అని హోమ్స్ అడుగుతాడు. ఈ దగ్గరలోనే ఒక హోటల్ ఉంది, మీరు కావాలంటే అక్కడ తీసుకోండి అని చెప్పి హెలెన్ అంటుంది. థ్యాంక్స్, బ్రతికించారు అని వాట్సన్ అంటాడు. సరే ఇంకా హెలెన్ మీరు లోపలికి వెళ్ళిపోండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది అని చెప్పి హోమ్స్ అంటాడు. హోమ్స్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా, మీరు ఆల్రెడీ మా అక్క ఎలా చనిపోయిందో కనిపెట్టేశారు కదా అని హెలెన్ అడుగుతుంది. ఎస్, కనిపెట్టా, అది కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇదంతా చేస్తుంది అని హోమ్స్ అంటాడు. ఆ రోజు నైట్కి హోమ్స్ అండ్ వాట్సన్ ఆ గెస్ట్ హౌస్ దగ్గరే దాక్కుంటారు. హోమ్స్, జూలియా ఎలా చనిపోయింది అని వాట్సన్ అడుగుతాడు. ఇంతకు ముందు హెలెన్ చెప్పింది కదా, ఆ రోజు జూలియాకి వాళ్ళ నాన్న సిగరెట్ స్మెల్ పడక ఆమె రూమ్కి వచ్చిందని. నాకు తెలిసి అది సిగరెట్కి సంబంధించిన పొగ కాదు, ఏదో పాయిజన్కి సంబంధించింది అనుకుంటా. ఆ వెంటిలేటర్ ద్వారా ఆ పొగ ఆమె రూమ్లోకి రావడంతో అది ఆమె పీల్చడం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు అని హోమ్స్ అంటాడు. ఆమె రూమ్లో ఆ బెడ్ చూసావా, ఆ బెడ్ని కదపడానికి కూడా లేదు, అక్కడే ఆ వెంటిలేటర్ దగ్గరే ఉంటుంది. పైగా అక్కడ ఒక బెల్ రింగ్ చేయడానికి తాడు కూడా ఉంది, కానీ అసలు ఆ తాడు బెల్కే కనెక్ట్ అయ్యి లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి ఆ వెంటిలేటర్ దగ్గరే ఏదో ఉన్నది అని హోమ్స్ అంటాడు. నేను చెప్తున్నాను కదా, దానికి జూలియా చనిపోవడానికి ఖచ్చితంగా ఏదో లింక్ ఉంది అని హోమ్స్ అంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ గ్రిమ్ ఆ ప్లేస్కి వస్తాడు. ఇంటికి వచ్చాక మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు అని హెలెన్ అడుగుతాడు. వెడ్డింగ్ కోసం షాపింగ్ చేద్దామని చెప్పి టౌన్కి వెళ్ళా అని హెలెన్ అంటుంది. నువ్వు భలే అబద్ధాలు చెప్తావు అని డాక్టర్ గ్రిమ్ అంటాడు. నాకు చాలా హెడేక్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి హెలెన్ అక్కడి నుంచి జూలియా రూమ్కి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత జూలియా రూమ్ నుంచి హెలెన్ క్యాండిల్ వెలిగించి సిగ్నల్ ఇవ్వడంతో హోమ్స్ అండ్ వాట్సన్ ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి విండో ద్వారా ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారు. హెలెన్ ఆమె రూమ్కి వెళ్ళిపోతుంది. హోమ్స్ వచ్చినప్పుడు తనతో పాటు ఒక స్టిక్ తీసుకువస్తాడు. వాట్సన్, మనం లైట్ లేకుండా ఈ రూమ్లోనే ఉండాలి, నువ్వు నిద్రపోకు, మెలకుగా ఉండు, ఏమైనా జరగచ్చు అని హోమ్స్ అంటాడు. హోమ్స్ తను తెచ్చిన ఆ స్టిక్ని
అలాగే ఒక క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ని తన దగ్గరే పెట్టుకొని క్యాండిల్ ఆపేసి ఆ వెంటిలేటర్ వంకే చూస్తూ కూర్చుంటాడు. తర్వాత కాసేపటికి ఆ రూమ్లోకి ఏదో వస్తుంది. వెంటనే హోమ్స్ క్యాండిల్ వెలిగించి అక్కడికి వచ్చిన దాన్ని కర్రతో కొడతాడు. వెంటనే ఎవరో అరిచినట్టుగా సౌండ్ వినిపిస్తుంది. వాట్సన్ అండ్ హోమ్స్ వెంటనే డాక్టర్ గ్రిమ్ రూమ్కి వెళ్తే అక్కడ డాక్టర్ గ్రిమ్ చనిపోయి ఉంటాడు. అతని మెడలో ఒక పాము ఉంటుంది. సో ఆ పాము వల్లే డాక్టర్ గ్రిమ్ చనిపోయాడని వాళ్ళకి తెలుస్తుంది. జూలియా చెప్పిన ఆ స్పెకల్డ్ బ్యాండ్ ఏదో కాదు, ఆ స్నేకే. ఇండియాలోనే చాలా డేంజరస్ స్నేక్ అది అని హోమ్స్ వాట్సన్కి చెప్తాడు. హోమ్స్ అక్కడున్న ఆ చైన్తో ఆ పాముని బంధిస్తాడు. తర్వాత దాన్ని బాక్స్లో పెడతాడు. ఆ పాముని అందులోనే దాస్తాడు డాక్టర్ గ్రిమ్. అందుకే దానికి పాలు అవి ఆ ప్లేట్లో పెడతాడు. హోమ్స్ వాళ్ళు అవి చూసి పిల్లేమో అనుకుంటారు, కానీ అది పాము అన్నమాట. సో జూలియాని చంపింది డాక్టర్ గ్రిమ్మే మనీ కోసం. ఇప్పుడు హెలెన్ కూడా అందుకే చంపాలనుకున్నాడు. నాకు ఆ చైన్ని చూశాక డౌట్ వచ్చింది, ఖచ్చితంగా ఆ రూమ్లో ఏదో యానిమల్ ఉందని, దానివల్ల జూలియా చనిపోయిందని. అందుకే ఆ స్టిక్ని తీసుకువచ్చా. వెంటిలేటర్ ద్వారానే ఆ రూమ్లోకి ఆ యానిమల్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను దాని వంకే చూస్తూ ఉన్నా. ఆ పాము విషం బాడీలోకి వెళ్తే అది ట్రేస్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే జూలియా ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియలేదు. ఆ డాక్టర్ గ్రిమ్ ఆ స్నేక్ని ట్రైన్ చేసి ఉండాలి. దానికి ఆ మిల్క్ స్మెల్ అది రావడం అండ్ ఆ విజిల్ సౌండ్ అది రెగ్యులర్గా వినిపించడంతో అది తిరిగి ఆ వెంటిలేటర్ ద్వారా డాక్టర్ గ్రిమ్ రూమ్కి వెళ్ళిపోయి ఉండాలి. సో విజిల్ సౌండ్ చేసేది డాక్టర్ గ్రిమ్మే అన్నమాట. డాక్టర్ గ్రిమ్ చైర్ని అబ్జర్వ్ చేస్తే ఆ చైర్ పైన అస్తమానం అతను నుంచొని ఉండేవాడని అర్థమైంది. సో ఆ స్నేక్ తన రూమ్కి రాగానే దాన్ని ఆ తాడుతో బంధించి బాక్స్లో పెట్టేవాడనమాట. నేను ఆ స్నేక్ని ఆ కర్రతో రెచ్చగొట్టడంతో అది అక్కడి నుంచి ఆ వెంటిలేటర్ ద్వారా వెళ్ళిపోయింది. యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే ఆ చైర్ పై నుంచొని డాక్టర్ గ్రిమ్ దాన్ని పట్టుకుందాం అనుకుంటే అది డాక్టర్ గ్రిమ్ పై అటాక్ చేసింది. దాంతో అతను చనిపోయాడు అని హోమ్స్ జరిగింది చెప్తాడు. సో హోమ్స్, నీ వల్లే డాక్టర్ గ్రిమ్ చనిపోయాడనమాట అని వాట్సన్ అంటాడు. ఇది మరీ బాగుంది, నా వల్ల ఎందుకు చనిపోతాడు, ఆ స్నేక్ వల్లే చనిపోయాడు, వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు అని హోమ్స్ అంటాడు. అక్కడితో ఈ కేసు సాల్వ్ అవుద్ది. అది స్పెకల్డ్ బ్యాండ్ కేస్ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.